స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ఇశ్రాయేలును ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రక్ మెషక్ అబద్నగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసునామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నాం ప్రభా. వాళ్ళందరికీ యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసునామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.